16వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి ఒక అధికారిక ప్రభుత్వ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి ఆనాటి నుంచి షేర్షా కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి ఎన్నో రాజ్యాలు, ఎన్నో ప్రభుత్వాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎటువంటి గుర్తింపు లేకుండా ఒక రెవెన్యూ వ్యవస్థ నడుస్తూ వచ్చింది. ఎలాగంటే ఈరోజు ఇంజనీర్స్ అందరికీ కూడా జరుపుకోవడానికి ఒక ఇంజనీర్ డే, డాక్టర్స్కి ఒక డాక్టర్స్ డే, అలా విధంగా ఉన్నప్పుడు పురాతన అధికారిక ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక డే అంటూ గుర్తింపు లేకపోవడంతో గౌరవనీయులు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారు, అలాగే అప్పటి సెక్రటరీ కృష్ణమూర్తి గారు, అలాగే అప్పటి సిఎస్ సాయి ప్రసాద్ గారు సుదీర్ఘ ఆలోచనలు చేసి చాలా కాలం ఆలోచించి చాలా తీవ్ర కృషి తర్వాత లాస్ట్ ఇయర్ మనకు రెవెన్యూ డే జూన్ 20గా గుర్తింపు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరి రెవెన్యూ డే అని ఈరోజు ప్రతి ఒక్క రెవెన్యూ వ్యక్తి, ఒక రెవెన్యూ ఎంప్లాయీ గర్వంగా రెవెన్యూ డేని జరుపుకునే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు బొప్పరాజు గారికి, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్ మేడం గారికి, అందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ సీఎం గారికి ఈ విధంగా రెవెన్యూ డే జరుపుకునే దానికి ఫైనాన్షియల్గా ప్రతి ఒక్క జిల్లాకు 2 లక్షలు శాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ డే జరుపుకుంటూ రెవెన్యూ వ్యవస్థలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అనే విషయాలపైన కూడా అధికారులందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే సబ్ కలెక్టర్ మదనపల్లి గారు, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాయచోటి వారందరూ కూడా ఈరోజు సమావేశంలో ఎంప్లాయీస్ అందరికీ కూడా అకౌంట్స్ పైన ఈరోజు జరుగుతున్నటువంటి లోపాలు, హైకోర్టులో ఫైల్ అవుతున్నటువంటి కేసెస్, వీటిలో ఎక్కడ రెవెన్యూ వ్యవస్థలో ఎంప్లాయీస్ అవగాహన లేకుండా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని ఎట్లా సరిదిద్దుకోవాలి అనే విషయాలపైన ఈరోజు అవేర్నెస్ క్యాంప్ లాగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే చాలా మంచి విషయాల్ని జిల్లా కలెక్టర్ గారు, సంయుక్త కలెక్టర్ గారు ఈరోజు కోర్టులో ఫైల్ అవుతున్నటువంటి కేసెస్ పైన మనం ఎట్లా వాటిని సాల్వ్ చేయాలి అనే విషయాలపైన రెవెన్యూ ఎంప్లాయీస్కి అవేర్నెస్ కలిగించడం జరిగింది. పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో మధ్యలో ఏ విధంగా మార్పులు జరిగాయి, ఒక విఆర్ఓ, విఏఓ వ్యవస్థ నుంచి అలాగే పంచాయత్ సెక్రటరీల వ్యవస్థలోకి వచ్చేసిన తర్వాత ఆ విధంగా ఏ విధంగా రికార్డులు మారుతూ వచ్చాయి, ఆ రికార్డులు ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది అనే విషయాలపైన చాలా విశదీకరించి ఈరోజు మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డే అనేది సాధించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గౌరవనీయులు బొప్పరాజు సార్ మా అందరికీ కూడా ఇచ్చిన ఆదేశాలు ఈరోజు మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఈరోజు మనకున్నటువంటి రికార్డు అన్నింటినీ కూడా ప్రదర్శించి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి రికార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ రికార్డ్స్ని ఏ విధంగా మీరు రేపొద్దున అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయాలపైన రెవెన్యూ వ్యవస్థలో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన అన్నమయ్య జిల్లాలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రెవెన్యూ డే మన అన్నమయ్య జిల్లాలో భాగంగా మనం మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్ ఈరోజు గౌరవ సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారి ఆదేశాలతో చాలా చక్కగా మనం అంగరంగ వైభవంగా కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ మండలానికి సంబంధించిన మండల కేంద్రానికి ఏ విధంగా అభివృద్ధి పరచొచ్చో, రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా చేయొచ్చో అనే విషయాలపైన వారు ఒక పూర్తి అవగాహన కలిగి ఒక రూపకల్పన చేయడం జరిగింది. వారికి మా పేరున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ సభల ద్వారా ఎన్నో విషయాల్ని, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, రెవెన్యూలో ఏ విధంగా ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఏ విధంగా ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఒక ఫైల్ అంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక జీవితం అనే విషయాన్ని అధికారులందరూ కూడా రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా పరిష్కరించేటప్పుడు ఏ విధంగా ఒక అప్లికెంట్తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వారికి చేయలేకపోతే ఏ విధంగా చేయలేకపోతున్నామో ఆ విషయాన్ని తెలియజే విషయాలన్నీ కూడా ఈరోజు విశదీకరించి చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు. వారి ఆదేశాలన్నింటినీ కూడా రెవెన్యూ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ పాటించి ఈ విధంగా రెవెన్యూ వ్యవస్థని ఇంకా బలోపేతంగా తయారు చేసుకునే విధంగా అందరూ కృషి చేయాలని రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు బొప్పరాజు సార్కి, అలాగే సెక్రటరీ రాజేష్ సార్ గారికి, అలాగే ఇంత చక్కగా జరుపుకునేదానికి మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి రెవెన్యూ డేగా గుర్తింపు తీసుకొచ్చినందుకు గౌరవనీయులు సిఎస్ అలాగే ప్రభుత్వానికి, ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఇంత అంగరంగ భావంగా రెవెన్యూ డే జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, సంయుక్త కలెక్టర్ గారికి, అలాగే డిఆర్ఓ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రెవెన్యూ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.